Dear students, 7th class mathematics లో ఫ్రాక్షన్స్ అండ్ డెసిమల్ చాప్టర్ నుంచి 7.1 అంటే ఇక్కడ హోల్ నెంబర్ తో మల్టిప్లై చేయడం, ఫ్రాక్షన్ ని హోల్ నెంబర్ అండ్ ఫ్రాక్షన్ మల్టిప్లై చేయడం, ఫ్రాక్షన్ టు ఫ్రాక్షన్ మల్టిప్లై చేయడం కూడా నేర్చుకుంటాం. సో ఫస్ట్ మల్టిప్లికేషన్ అంటే ఒక జనరల్ ఐడియా మీకు ఉన్నట్లయితే ఫ్రాక్షన్స్ అయినా చాలా ఈజీగా ఉంటాయి. సపోజ్ 3 plus 3, how many 3s? 2 3s. Repeated addition is called multiplication. So 7 plus 7 plus 7. How many 7s? 3 7. So ఈ విధంగా మనము repeated addition is called multiplication. సో మనం ఎడిషన్ మనం చేసేటప్పుడు మీరు గుర్తుపెట్టుకోండి, ఎడిషన్ చేసేటప్పుడు ఎన్నిసార్లు మనం ఒకే నెంబర్ని యాడ్ చేస్తామో, సేమ్ నెంబర్ని యాడ్ చేస్తామో అన్ని టైమ్స్ మల్టిప్లై చేస్తే ఆ నెంబర్ని అన్ని టైమ్స్ మల్టిప్లై చేస్తే సరిపోతుంది. సపోజ్ 1/4 ప్లస్ 1/4 ప్లస్ 1/4 దట్ ఈజ్ ఈక్వల్, చూడండి ఎన్ని 1/4లు ఉన్నాయి, హౌ మెనీ 1/4s ఆర్ యాడింగ్. సో 3 1/4s ఆర్ యాడింగ్. సో 3 into 1/4 అంటే ఏ నెంబర్ని యాడ్ చేస్తున్నాం అని ఇక్కడ 1/4ని యాడ్ చేస్తున్నాము. హౌ మెనీ టైమ్స్? 3 times. సో 3 into 1/4. కానీ రియల్ గా మీరు చూడండి, ఇది ఒక ఫ్రాక్షన్ వాల్యూ చూడండి 3/4. సో దట్ ఈస్ ఈక్వల్ టు, అంటే ఇక్కడ 3ని మనము రేషనల్ నెంబర్ గా రాసుకోవచ్చు, సో అంటే ఫ్రాక్షన్ గా రాసుకోవచ్చు. సో ఏమీ లేకపోతే 3 కింద 3 న్యూమరేటర్ అనుకున్నట్లయితే 1 ఏమీ అక్కడ కింద ఏమి లేదంటే 1 మనము ఏమంటాము, డినామినేటర్ అనుకుంటాము. 3 1 జా 3, 1 4 జా 4. సో దట్స్ ఆల్, 3/4. ఈ ఫిగర్ మీరు గమనించండి, ఇక్కడ మొత్తం టోటల్ పార్ట్స్ 4 షేర్ చేసిన 1 పార్ట్. నెక్స్ట్ ఇక్కడ కూడా టోటల్ పార్ట్స్ 4 షేర్ చేసిన 1 పార్ట్. దట్ ఈస్ ఈక్వల్ హౌ మెనీ 1/4s యాడింగ్? 2 1/4s యాడింగ్. అంటే రిపీటెడ్ ఎడిషన్ ఇస్ కాల్డ్ మల్టిప్లికేషన్. సో దట్ ఈస్ ఈక్వల్, ఇక్కడ మీరు గమనించండి మొత్తం టోటల్ 4 parts 2 parts వచ్చింది, అంటే 2 1 జా 2/4. దట్స్ ఆల్. మీరు గమనించండి, మరలా చెప్తున్నాను, ఇక్కడ నెంబర్ హోల్ నెంబర్ ఉన్నట్లయితే మనకి డినామినేటర్ ఎంత అంటే 1 అని అర్థం చేసుకోండి. అంటే 1 వాల్యూ మారదు. సరే, ఇంకొక మాట కూడా చెప్తాను ఒకసారి మీరు గమనించండి. 2/1 అంటే 1 డివిజన్ 2 1 జా 1 2 జా 2. సో ఆన్సర్ ఫైనల్ గా 2/1 అంటే ఆన్సర్ ఫైనల్ గా 2 వస్తుంది. సో కింద మనకి 1 ఉన్నట్లే, మీరు ఆ విషయం తెలుసుకోండి. నెక్స్ట్ ఇక్కడ కూడా చూడండి, హౌ మెనీ పార్ట్స్? మొత్తం 2/9. ఇక్కడ కూడా 9 parts, 2 parts షేర్ చేయడం జరిగింది. నెక్స్ట్ 2/9 is equal to how many 2/9s? 3 2/9s యాడ్ చేయడం జరుగుతుంది. సో దట్ ఈజ్ ఈక్వల్ టు 3 2 జా 6. ఇది పిక్టోరియల్ గా చూపించింది, చిత్రపటాల ద్వారా మనం చూపించడం జరుగుతుంది, పిక్టోరియల్ గా చూపించడం జరుగుతుంది. ఓకే రైట్. చూడండి మొత్తం టోటల్ 6/9. దాట్స్ ఆల్. ఇటువంటి ప్రాబ్లమ్స్ మనం చూసిన వెంటనే చేయడం జరుగుతుంది. హోల్ నెంబర్ తో మల్టిప్లై చేసేటప్పుడు హోల్ నెంబర్ న్యూమరేటర్ గా ఆలోచన చేసుకొని, సో 3 1 జా దట్ ఈజ్ ఈక్వల్ టు 3/2. నెక్స్ట్ ఇక్కడ కూడా హోల్ నెంబర్ ని న్యూమరేటర్ గా అనుకొని మనము, ఎందుకంటే ఇక్కడ ఇలా రాసుకునే బదులు సింపుల్ గా హోల్ నెంబర్ అంటే న్యూమరేటర్, దట్స్ ఆల్. 5 2 జా 10, 10/3. నెక్స్ట్ ఇక్కడ మీరు జాగ్రత్తగా ఉంచండి, 7 2 జా 14/7 దట్ ఈజ్ ఈక్వల్ టు 2. 14/7 అంటే 2 వాల్యూ, అంటే 7 1 జా 7 2 జా. ట్రై దిస్. సో 2/7 into 3, బి ప్రాబ్లం 9/7 into 6, 3 into 1/8, 13/11 into 6. ప్రొడక్ట్ ఈజ్ ఇంప్రాపర్ ఫ్రాక్షన్ అయితే మాత్రం మనం ఎక్స్ప్రెస్ దాన్ని మిక్స్డ్ ఫ్రాక్షన్ గా మార్చాలి. దాట్స్ ఆల్. సో 2
by 7 into 3. ఏ ప్రాబ్లం? ఓకే, 3 6/7. ఇది ప్రాపర్ ఫ్రాక్షన్, ఎందుకంటే డినామినేటర్ బిగ్గర్ గా ఉంది కాబట్టి దాన్ న్యూమరేటర్. బి ప్రాబ్లం చూడండి ఒకసారి. 9/7 into 6. సో దట్ ఈజ్ ఈక్వల్ 9 6 54/7. 54/7 అంటే మీకు ఆల్రెడీ నేను మన 6th క్లాస్లో 7.2 ఎక్సర్సైజ్ లో రావడం, మిక్స్డ్ ఫ్రాక్షన్ ని ఇంప్రాపర్ ఫ్రాక్షన్ గా మార్చడం, ఇంప్రాపర్ ఫ్రాక్షన్ మిక్స్డ్ ఫ్రాక్షన్ గా మార్చడం. మీకు అవసరమైన వాళ్ళు అవసరమైతే మన 6th క్లాస్ వీడియో కూడా చూడండి. ఎందుకంటే ఫ్రాక్షన్స్ మినిమం ఫ్రాక్షన్స్ మీద మీకు మంచి పట్టు ఉన్నట్లయితే మీకు ప్రాబ్లమ్స్ అన్ని చాలా సులభంగా ఉంటాయి. 7 7 49. 5, that is 7 5/7. 3 into 1/8, that is equal 3 into 1/8, that is equal to 3/8. Proper fraction. Next, D problem. 13/11 into 6, that is equal to 13 into 6/11, that is equal to 78/11. 11 7 77. 1. సో మీకు అర్థం కాకపోతే ఏం చేయాలి అంటే 11 7 77 9. సో 7 కోఎఫిషియంట్ 7 ఇక్కడ రాసి రిమైండర్ న్యూమరేటర్ గా, డివిజన్ ని డినామినేటర్ గా రాయడం జరుగుతుంది. ఓకే, దాట్స్ 2 into 5/3. 2 into 5/3. 2 5s 10/3. ఈ ప్రాబ్లం మీరు చూడండి, ఇది కూడా పిక్టోరియల్ గా మనకు చూపించమని అడిగారు. సో నేను టైప్ చేయలేదు. సరే, 2/5 ఫస్ట్. నెక్స్ట్ 2 plus 2/5, దట్ ఈజ్ ఈక్వల్ 2/5 ఎన్నిసార్లు యాడ్ చేసిన 2 times. 2 into 2/5, దట్ ఈజ్ ఈక్వల్ 2 2s 4/5. 4/5 మన పిక్టోరియల్ చూసుకోండి. మొత్తం హౌ మెనీ పార్ట్స్? 5 parts. 4 parts సెట్ చేయండి. 4/5, దాట్స్ ఆల్. చూడండి, ఇక్కడ మీకు హోల్ నెంబర్ నుంచి మిక్స్డ్ ఫ్రాక్షన్ మల్టిప్లై చేయమంటున్నారు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏం ఆలోచన చేయని అవసరం లేదు. ఇంప్రాపర్ ఫ్రాక్షన్ కానీ ప్రాపర్ ఫ్రాక్షన్ అయితే మనం మల్టిప్లై చేయగలుగుతాం. మిక్స్డ్ ఫ్రాక్షన్ మల్టిప్లై చేయలేము. సో మీరు వెంటనే ఏం చేయాలి? మిక్స్డ్ ఫ్రాక్షన్ ని ఇంప్రాపర్ ఫ్రాక్షన్ మార్చుకోండి. 5 into, చూడండి ఎలా మల్టిప్లై చేయాలి. మీరు ఎలా మిక్స్డ్ ఫ్రాక్షన్ ఇంప్రాపర్ ఫ్రాక్షన్ మార్చాలి అంటే డినామినేటర్ ఇంటూ ఇక్కడ ఈ హోల్ నెంబర్ ప్లస్ 3/7. 14 plus 3/7, that is equal to 17/7. ఆల్రెడీ చెప్పా, కాకపోతే మీకు ఒకసారి చెప్తున్నా అంతే. అంటే మనం 6th క్లాస్ లో ఈ విధంగా వస్తాయి. మిక్స్డ్ టు ఇంప్రాపర్, ఇంప్రాపర్ టు మిక్స్డ్ ఫ్రాక్షన్ మార్చడం మనకి 6th క్లాస్ లో ఫ్రాక్షన్స్ లో వస్తుంది. అవి కానీ వస్తే చాలా సులభంగా మీరు స్పీడ్ గా చేయగలుగుతారు. ఓకే, అంటే ఎంత వచ్చింది? 17/7. అంటే ఇక్కడ చూడండి, 7 2s 14 plus 3 17. 17 5s 85. 85/7. That's all. Next, మీరు మిక్స్డ్ ఫ్రాక్షన్ మార్చాలని కూడా మార్చుకోండి. 7 1s 7, 7 2s 14. ఇదిగో చూడండి, దాట్స్ ఆల్. సో చూడండి, 12 1/7. రిమైండర్ వచ్చేసి న్యూమరేటర్ రాయాలి, డినామినేటర్ రాసుకోవాలి. నెక్స్ట్ ఇక్కడ చూడండి, 9 1s 9 plus 4/9 into 6, that is equal 9 plus 4 13. 13/9 into 6. ఇక్కడ మనము నేను ఇంకొక పద్ధతి చెప్తాను చూడదు. 13 into 6/9, that is equal 78/9. 3 టేబుల్ తో డివిజిబుల్ అవుతుంది. ఒకసారి చూసుకోండి.
సో 3 టేబుల్ తో 3 3 జా 3 2 జా 6, 3 2 జా 6 అంటే 18 అవుతుంది, 26/3. ఇలా చేస్తే టైం వేస్ట్ అవుతుంది. సో సింపుల్ గా ప్రాబ్లం చూసినామంటే ఇంతవరకు ఓకే, ఇంతవరకు రైట్. ఇక్కడికి వచ్చేసరికి 6 హోల్ నెంబరే కదా, సో డినామినేటర్ 1 ఉన్నట్టు అనుకున్నాం కదా మనము. సో డినామినేటర్ న్యూమరేటర్ కొట్టేసుకోవచ్చు. అంటే ఇక్కడ ఫస్ట్ ఫ్రాక్షన్ లో ఉన్న డినామినేటర్ అయినా, సెకండ్ ఫ్రాక్షన్ లో ఉన్న డినామినేటర్ అయినా, ఈ పై ఉండే న్యూమరేటర్ ఫ్రాక్షన్ లో ఉండే న్యూమరేటర్ మనం ఒకే టేబుల్ తో డివిజిబుల్ అయితే క్యాన్సిలేషన్ చేసుకోవచ్చు. సో ఇక్కడ ఇవి రెండు కూడా ఈ డినామినేటర్ ఈ న్యూమరేటర్ ఒకే టేబుల్ తో డివిజిబుల్ అవుతున్నాయి. ఆ టేబుల్ వచ్చేసి ఏ టేబుల్? 3 టేబుల్. 3 2 జా 3, 3 3 జా, సో 13 2 జా 26/3 ఆల్రెడీ వచ్చేసింది. ఎంత టైం వేస్ట్ అవుతుంది. సో 3 8 జా 24, రిమైండర్ 2. దట్స్ ఆల్. చాలా సులభంగా మీరు సింపుల్ గా చేయడానికి ప్రయత్నం చేయండి. కెన్ యూ టెల్ వాట్ ఈస్ ఇక్కడ OF హాఫ్ వచ్చింది 1/2 ఆఫ్ 10. ఓకే, 1/2 ఆఫ్ 10 దట్ ఈజ్ ఈక్వల్ టు 1/2. అంటే ఇక్కడ మీ భాష మన మ్యాథమెటికల్ లాంగ్వేజ్ విషయం ఏంటంటే 10 ని 2 పార్ట్స్ చేయాలి. ఏం చేయాలి? 10 ను 2 పార్ట్స్ చేయాలి. అంటే 10/2 రాసుకొని, సో దట్ ఈజ్ ఈక్వల్ టు 5 అని. ఎన్ని పార్ట్ తీసుకున్నాం? 5 1 జా 5. ఒక పార్ట్ తీసుకున్నాం కాబట్టి 5 1 జా 5, 5 1 జా 5. సో ఈ ప్రాబ్లం మనం ఎలా చేస్తాము అంటే చాలా సింపుల్ అయిన ప్రయత్నం చేస్తాము. 1/2 OF హాఫ్ అంటే ఇంటూ అనుకుంటున్నాము 10. ఇవి రెండు ఒకే టేబుల్ తో 2 1 జా 2 5 జా 5 1 జా 5. దాట్స్ ఆల్. లేదా మీకు ఇందా చెప్పినట్టే 1 into 10 అంటే 10/2 అంటే 5. దాట్స్ ఆల్. నెక్స్ట్ బి ప్రాబ్లం. 1/4 ఆఫ్ 16. 16 ని 4 పార్ట్స్ చేసినట్లయితే ఒక పార్ట్ వచ్చేసి 4 వస్తుంది. ఎన్ని పార్ట్స్ కావాలి? 1 4. సో దీన్ని ఎలా రాసుకోవచ్చు? 1/4 into 16. 4 1 జా 4 4 జా 1 4 జా 4. దాట్స్ ఆల్. సి ప్రాబ్లం. నెక్స్ట్ 2/5 OF హాఫ్ 25. సో 2/5 into 25. సో 5 1 జా 5 5 జా 2 5 జా అంటే న్యూమరేటర్ మల్టిప్లై చేయండి. 2 5 జా 10. దాట్స్ ఆల్. సో ఈ విధంగా మన ప్రాబ్లమ్స్ చాలా సులభంగా మనం చేయవచ్చు. ఇన్ ఏ క్లాస్ ఆఫ్ 40 స్టూడెంట్స్ 1/5 ఆఫ్ టోటల్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్ లైక్ టు స్టడీ ఇంగ్లీష్. మనం చదివే విధానం నేర్చుకోండి. సో టోటల్ స్టూడెంట్స్ ఎంతమంది? 40 మెంబర్స్. నెక్స్ట్ అందులో ఇంగ్లీష్ ఇష్టపడే వాళ్ళు ఎంతమంది? చూడండి, 1/5 ఆఫ్ ద టోటల్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ లైక్ టు స్టడీ. సో ఇంగ్లీష్ అంటే 1/5 ఆఫ్ total numbers. Next 2/5 of total number students like to study mathematics. 2/5 of 40 members. Next remaining students like to study science. Remaining students science ఇష్టపడుతున్నారు. సో ఇక్కడ మీరు జాగ్రత్తగా గమనించండి. సింపుల్ గా చేయాలంటే మనకి మొత్తం 5 పార్ట్ స్టూడెంట్స్ ని 5 పార్ట్స్ చేయడం జరిగింది. 5 పార్ట్స్ చేసినప్పుడు మీరు సులభంగా అంటే చాలా ఈజీగా చేయాలి. 5 పార్ట్స్ చేసినప్పుడు ఇక్కడ ఆల్రెడీ 1 పార్ట్, ఇక్కడ 2 పార్ట్స్, మొత్తం 3 పార్ట్స్ తీసుకున్నారు. ఇంకా రిమైనింగ్ ఎంతమంది ఉంటారు? ఇంకా 2 పార్ట్స్ ఉంటారు. సో 2/5. దాట్స్ ఆల్. ఈజీగా చేయడం. నెక్స్ట్ మన స్టెప్స్ చూద్దాం. హౌ మెనీ స్టూడెంట్స్ లైక్ టు స్టడీ ఇంగ్లీష్? 1/5 ఆఫ్ అంటే ఎంత పార్ట్ ఉండరు? 1/5 ఆఫ్ 40 మెంబర్స్. దట్ ఈజ్ ఈక్వల్ 1/5 into 40. దట్ ఈజ్ ఈక్వల్ 5 1 జా 5 8 జా
1 8 8. That's all. 8 members. How many students like to study mathematics? చూడండి mathematics వచ్చేసి 2/5 of 40 students. So that is equal 2/5 into 40. 5 1 ja, 5 8 ja. So 2 8 ja 16. Next, what fraction of the total number of students like to study science? ఇక్కడ జాగ్రత్త, రిమైనింగ్ స్టూడెంట్స్ అంటే ఎవరు అంటే మ్యాథమెటిక్స్, ఇంగ్లీషు ఇష్టపడిన వాళ్ళు కాకుండా మిగతా వాళ్ళందరూ కూడా సైన్స్ ఇష్టపడ్డారు ఆ 40 మెంబర్స్ లో. ఇప్పుడు ఆల్రెడీ మ్యాథమెటిక్స్ 8 మెంబర్స్, మ్యాథమెటిక్స్ 16 మెంబర్స్, ఇంగ్లీష్ 8 మెంబర్స్, మొత్తం 24 మెంబర్స్. 40లో 24 మనం సబ్ట్రాక్షన్ చేసినట్లయితే రిమైనింగ్ 16 పర్సన్స్ ఉంటారు. ఈ 16 పర్సన్స్ కూడా ఏమవుతున్నారు, సైన్స్ ఇష్టపడుతున్నారు. 16/40 మనకి 8 2 జా 8 5 జా. సో దట్ ఈజ్ ఈక్వల్ 2/5 ఫ్రాక్షన్ మనం అనుకున్నాం 2/5. ఓకే రైట్. ఇప్పుడు మీరు సులభంగా, ఇంకా సులభంగా చేయాలంటే మొత్తము ఇక్కడ చేయాలంటే ఇంకా కూడా సులభంగా చేయొచ్చు ఏమి కనుక్కోకుండానే. సో ఏంది మొత్తం పార్ట్ 1లో కూడా ఏం చేయాలి, ఇంగ్లీషు లైక్ చేసేవాళ్ళు, నెక్స్ట్ మ్యాథమెటిక్స్ లైక్ చేసేవాళ్ళు సబ్ట్రాక్షన్ చేయడం అంతేనా. 1 - 3/5. ఎందుకని ఇవి లైక్ డినామినేటర్స్ కాబట్టి, లైక్ ఫ్రాక్షన్స్ కాబట్టి డినామినేటర్ ఈక్వల్ గా ఉంది. సో కామన్ డినామినేటర్ రాశాను, న్యూమరేటర్స్ యాడ్ చేసా. 1 + 2 అంటే 3. సో దట్ ఈజ్ ఇటువంటి ప్రాబ్లమ్స్ ఆల్రెడీ చెప్పండి. 5 1 ja 5 - 3 అంటే 2. 2/5. దాట్స్ ఆల్. నా ప్రాబ్లం ఇక్కడ కొంచెం తప్పు పోయింది, కొంచెం కొట్టేసాను అంతే. స్టెప్స్ కూడా రాశాను చూడండి ఒకసారి. ఇప్పుడు మనం ఎక్సర్సైజ్ 2.1 చెప్పుకోవడం జరుగుతుంది. ఇక్కడ వచ్చేసి ఫిగర్స్ చూడండి. ముందు 2 × 1/5 అంటే 2 ఫిగర్స్ ఉండాలి. 1/5 అంటే 5 పార్ట్స్ చేయాలి, 1 పార్ట్ షేడ్ చేయాలి. ఇక్కడ 5 పార్ట్స్ చేసి 2 ఫిగర్స్ ఉంటుంది ఇక్కడే. దాట్స్ ఆల్. నెక్స్ట్, ఇక్కడ 2 ఫిగర్స్ ఉండాలి, హాఫ్ అంటే 2 పార్ట్స్ చేసి 1 పార్ట్ షేడ్ చేయాలి. ఇక్కడ ఇదిగో 2 ఫిగర్స్. ఇక్కడ 3 ఫిగర్స్ ఉండాలి, ఒక్కొక్క ఫిగర్ ను 3 పార్ట్స్ చేసి 2 పార్ట్స్ షేడ్ చేయాలి. ఇక్కడ చూడండి మొత్తం 3 ఫిగర్స్ ఉన్నవి. ఈ 3 ఫిగర్స్ కూడా 2 పార్ట్స్ షేడ్ చేయాలి. అంటే 2/3 2/3 2/3 ఈజ్ ఈక్వల్ టు 3 × 2/3. నెక్స్ట్, ఇక్కడ 3 ఫిగర్స్ ఉండాలి, 4 పార్ట్స్ చేసి 1 పార్ట్ షేడ్ చేయాలి. చూడండి 4 పార్ట్స్ చేసాము, 1 పార్ట్ షేడ్ చేయడం జరిగింది. ఇక్కడ మొత్తం ఎన్ని ఉన్నాయి, 3 ఫిగర్స్ ఉన్నాయి. దాట్స్ ఆల్. ఈ విధంగా మీరు చూసిన వెంటనే చేయడానికి ఈజీగా ఉంటాయి. ఇక్కడ కూడా చూడండి సమ్ పిక్చర్స్ ఇవ్వడం జరిగింది. టెల్ విచ్ ఆఫ్ దెమ్ షో అంటుండ్రు. ఒకసారి జాగ్రత్త చూడండి. 3 ఉండాలి, 5 పార్ట్స్ చేసి 1 పార్ట్ షేడ్ చేయాలి. సో 3 1 ja 3 3/5. చూడండి ఒకసారి ఇక్కడ ఎక్కడ ఉంటుంది, ఇక్కడ 1/5 1/5 1/5. (1/5 plus 1/5 plus 1/5). That is equal to 3 × 1/5. That is equal to 3/5. ఫిగర్ కూడా వచ్చింది చూడు, 3/5 ఫిగర్. 5 పార్ట్స్ చేయాలి, 3 పార్ట్స్ షేర్ చేయాలి. నెక్స్ట్ 2 × 1/3 అంటే 2 × 1/3 అంటే 2 ఫిగర్స్ ఉండాలి. సో ఇక్కడ ఈక్వేషన్ కూడా ఇవ్వడం ఈజ్ ఈక్వల్ టు 2/3 అండి. కాబట్టి నెక్స్ట్ ఫిగర్ కూడా 2/3 ఉండాలి. చూడండి ఈజ్ ఈక్వల్ టు తర్వాత ఫిగర్. ఇక్కడ 3 పార్ట్స్ చేస్తే 2 పార్ట్స్ షేర్ చేయడం జరిగింది. నెక్స్ట్, ఇక్కడ 3 ఫిగర్స్ ఉండాలి, మొత్తం 4 పార్ట్స్ చేశారు. ఇక్కడ 3 ఫిగర్స్ ఉన్నవి, అందులో 3 పార్ట్స్ షేర్ చేయడం జరిగింది. సార్ చూడండి ఇక్కడ మీరు జాగ్రత్త గమనించండి. ఈ 3 కదా, సో ఇక్కడ తీసుకొచ్చి ఇక్కడ పెట్టామనుకోండి ఎంత అవుతాయి, 4 అవుతాయి. నెక్స్ట్ ఇక్కడ 2 పార్ట్స్ పెట్టినట్లయితే ఇంకా ఇంకొక ఫిగర్ అయింది, ఇంకొక ఆబ్జెక్ట్ అయింది. రిమైనింగ్ అంటే మొత్తం చూడండి 4 4 8 8 9 2 4 ja 8 + 1 9/4. సో మరలా ఒకసారి చూద్దాం. ఇవి వచ్చేసి చూడు ఒకసారి
1/3 plus 1/3. That is equal to 2 into 1/3. That is equal to 1 × 2, 2/3. ఇగో 2/3 ఫిగర్ వచ్చేసి చూసుకోండి సార్. నెక్స్ట్ ఇక్కడ కూడా చూద్దాం. 3/4 plus 3/4 plus 3/4. That is equal to 3 into 3/4. That is equal to 3 3 is 9/4. మనం దీన్ని మిక్స్డ్ ఫ్రాక్షన్ మధ్య 4 2 is 8, రిమైండర్ 1/4. సో ఇది వచ్చింది 2 ఆబ్జెక్ట్స్ 1/4. సో ఈ విధంగా మీరు చూసిన వెంటనే కూడా మీరు సులభంగా చేయడానికి ప్రయత్నం చేయండి. నెక్స్ట్ ఈ ప్రాబ్లమ్స్ అన్ని మనం సులభంగా చేయొచ్చు. చూసుకోండి ఒకసారి. 7 3 is 7 into 3/5. Multiply and reduce to lowest form and convert into a mixed fraction. మనం ఏం చేయాలి? మల్టిప్లై చేయాలి, లోయెస్ట్ ఫామ్ లోకి అంటే స్టాండర్డ్ ఫామ్ లోకి మనము కన్వర్ట్ చేయాలి. సో దాని తర్వాత కూడా ఇంకా ఇంప్రాపర్ ఫ్రాక్షన్ ఉన్నట్లయితే మిక్స్డ్ ఫ్రాక్షన్ లోకి కన్వర్ట్ చేయమంటారు. దాట్స్ ఆల్. సో చూడండి, 7 into 3/5. 7 3 is 21/5. సో ఇది మిక్స్డ్ ఫ్రాక్షన్ గా మార్చాలి, ఎందుకంటే ఇంప్రాపర్ ఫ్రాక్షన్ కాబట్టి. 5 4 is 20, రిమైండర్ 1. దాట్స్ ఆల్. నెక్స్ట్ 4 into 1 5 3. దట్ ఇస్ ఈక్వల్ 4 1 is 4/3. ఇది కూడా ఇంప్రాపర్ ఫ్రాక్షన్. సో 3 1 is 3, రిమైండర్. నెక్స్ట్ 2 6 is 12. 12/7. That is equal to 1, remainder 5 5/7. That's all. Next 5 2 is 10/9. 10/9 కూడా మిక్స్డ్ ఫ్రాక్షన్ మరి, ఎందుకంటే ఇంప్రాపర్ ఫ్రాక్షన్ కాబట్టి. 1 1 1/9. That's all. Next 2 into 4/3. That is equal to 4 is 8/3. So that is equal to 3 2 is 6, రిమైండర్ 2 2/3. దాట్స్ ఆల్. మీరు ఈ విధంగా చాలా ఈజీగా ప్రాబ్లం చేయగలుగుతున్నారు. మీరు కాన్సెప్ట్ విన్నట్లయితే ప్రతి ప్రాబ్లం మీరు సులభంగా చేయగలుగుతారు. నెక్స్ట్ ఇక్కడ నేను ఇలా చేస్తాం అనుకున్నా. ఫస్ట్ చూస్తా ఒకసారి. 5 6 సో ఈ విధంగా ఇలా కూడా డైరెక్ట్ గా మనం డివిజన్ చేయొచ్చు. 2 1 is 2 3 is. సో 5 3 is 15. ఇదో పద్ధతి. లేదు 2 1 is 2 3 is 5 3 is 15. డైరెక్ట్ చేసుకోండి, మీ ఇష్టం. నెక్స్ట్ ఇక్కడ కూడా 5 1 is 5 4 is. ఏమేమి క్యాన్సిలేషన్ చేయాలంటే ఒకే టేబుల్ తో న్యూమరేటర్ డినామినేటర్ ఒకే టేబుల్ తో డివిజన్ చేయాలి. సో 4 4 is 16. 4 4 is 16. నెక్స్ట్ ఇక్కడ కూడా 5 1 is 5 3 is. దట్ ఈజ్ ఈక్వల్ టు 3 into 3. 3 3 is 9. నెక్స్ట్ ఇక్కడ క్యాన్సిలేషన్ ఇంపావు కాబట్టి 11 into 4/7. దట్ ఈజ్ ఈక్వల్ టు 44/7. దట్ ఈజ్ ఈక్వల్ టు 7 6 is 42, రిమైండర్ 2/7. దాట్స్ ఆల్. ఇక్కడ కూడా ఇవి 13 3 ఒకే టేబుల్ తో డివిజిబుల్ అవ్వవు. సో 13 1 is 13/3. 13/3 is equal to 3 4 is 12, రిమైండర్ 1/3. దాట్స్ ఆల్. సార్ చాలా జాగ్రత్తగా చూడండి, సింపుల్ గా అర్థమైపోతుంది మీకు. నెక్స్ట్ ఇక్కడ చూడండి, షేడ్ చేయాలి మనము. సో షేడ్ చేయాలంటే 1/2 ఆఫ్ ద సర్కిల్స్ ఇన్ ద బాక్స్ ఏ. సర్కిల్స్ మొత్తం ఎన్ని ఉన్నాయి, ఆ సర్కిల్లో మనం 2 parts చేసుకొని 1 part మనం షేడ్ చేయాలి. టోటల్ సర్కిల్స్ ఎన్ని చూడండి. మొత్తం సర్కిల్స్ వచ్చేసి 12 సర్కిల్స్ ఉన్నాయి. మీరు గమనించండి, కౌంట్ చేసుకోండి ఒకసారి. 12 12లో 12ని 2 parts చేయండి. 12ని 2 parts చేసినట్లయితే 6 అవుతాయి. 1 part కదా, 6 మనం షేడ్ చేద్దాం. నెక్స్ట్ బి ప్రాబ్లం. ఇక్కడ మొత్తం ఎన్ని ట్రయాంగిల్స్ ఉన్నాయి? ట్రయాంగిల్స్ 9. 9 3 parts చేసినట్లయితే 9 ని మనం 3 parts చేస్తే దట్ ఈస్ ఈక్వల్ 3 వస్తాయి. 2 parts తీసుకోండి, అంటే ఏం లేదు, 2/3 ఆఫ్ 2/3 ఆఫ్ చూద్దాం. 2/3 ఆఫ్ 9
3 1 జా 3 3 జా. సో 6 మనము షేడ్ చేయాలి. 6 మనము షేడ్ చేయాలి. సో సాల్వ్. నెక్స్ట్ అలాగే ఇక్కడ కూడా 3/5 ఆఫ్ ఎన్ని మొత్తం టోటల్ 15 ఉన్నాయి. సో 3/5 ఇంటూ 15 అంటే 3/5 ఆఫ్ ద స్క్వేర్స్ బాక్స్ సిలో ఉన్నవి 3/5 మాత్రమే మనం షేడ్ చేయాలి. సో ఎన్ని స్క్వేర్స్ ఉన్నాయో చూసుకొని 15 ఉన్నాయి కదా, 3 1 జా 5 1 జా 5 5 3 జా. సో 3 3 జా 9 మనము షేడ్ చేయాలి. 9 మనము షేడ్ చేద్దాం. సో 9 షేడ్ చేసాం. ఓకే, దట్ ఈస్ ఈక్వల్ 9/15. చూసుకోండి ఒకసారి. 5th ప్రాబ్లం మీరు గమనించండి. సో ఫైండ్ 1/2 ఆఫ్ ఫస్ట్ ప్రాబ్లం 24. సో 1/2 ఆఫ్ 24. నెక్స్ట్ 1/2 ఇంటూ 24. ఇక్కడ మీరు గమనించండి, 2 1 జా 2 1 జా 2 2 జా. సో 1 12 జా, దట్ ఈస్ ఈక్వల్ 12. నెక్స్ట్ బి ప్రాబ్లం చూడండి. సో 1/2 ఆఫ్ 46. సో 1/2 ఇంటూ 46. ఓకే, సో మనము డివిజిబిలిటీ చాలా సులభంగా చేయాలి. 2 1 జా మనం పొట్టి భాగాహారం అంటాము. సో 2 2 జా 4 2 3 జా. సో దట్ ఈస్ ఈక్వల్ 1 ఇంటూ 23. మీకు ఇది ఐడియా రాకపోతే ఇలా చేసుకోండి, మీరు చేసేది ఏముంది మనం. సో 23 123 జా 23. దాట్స్ ఆల్. 2/3 ఆఫ్ ఫస్ట్ ప్రాబ్లం 18. సో దట్ ఈస్ ఈక్వల్ 2/3 ఇంటూ 18. 3 1 జా 3 6. దట్ ఈస్ ఈక్వల్. ఇంకా చూడండి, బిలో 1 అయిపోయింది, బిలో 2. 2/3 ఆఫ్ 27. చూడండి, ఇది ఒక ప్రాబ్లం. నెక్స్ట్ ఇది ఒక ప్రాబ్లం. 3 1 జా. నెక్స్ట్ ఇక్కడ చూడండి, అంటే 2/3 ఇంటూ 27. 3 1 జా 3 9 జా. దట్ ఈస్ ఈక్వల్ 2 ఇంటూ 9. దట్ ఈస్ ఈక్వల్ టు 18. మీకు అర్థమైంది కదా ఇక్కడ మీకు సులభంగా చేయడము. సో మీరు చూసిన వెంటనే మీరు చేయగలుగుతారు. 8ని 3 పార్ట్స్ చేయండి, 6 వస్తుంది. 6 2 జా 12. దాట్స్ ఆల్. ఇక్కడ కూడా 27ని 3 పార్ట్స్ చేయండి, 9 వస్తుంది. 9 2 జా 18. దాట్స్ ఆల్. నెక్స్ట్ 3/4 సి ప్రాబ్లం. సిలో 1 ప్రాబ్లం. 3/4 ఆఫ్ 16. నెక్స్ట్ సార్ జాగ్రత్త చూడండి మీరు. సో 3/4 ఇంటూ 16. 4 1 జా 4 4 జా 3 4 జా 12. 3/4 ఆఫ్ 36. సో 3/4 ఇంటూ 36. 4 1 జా 4 9 జా 3 9 జా 27. దాట్స్ ఆల్. మీరు జాగ్రత్తగా చేసుకోండి, మీకు సులభంగా వచ్చింది. 4/5 ఆఫ్ 20 ఫస్ట్ ప్రాబ్లం. 4/5 ఆఫ్ 35 సెకండ్ ప్రాబ్లం. సో 4/5 ఇంటూ 20. OF ఆఫ్ అంటే 20 అనుకున్నాం. ఇంటూ OF ఆఫ్ అంటే ఇంటూ. సో 5 1 జా 5 4 జా 4 4 జా 16. దాట్స్ ఆల్. ఇక్కడ కూడా చూడండి, 4/5 ఇంటూ OF ఆఫ్ అంటే ఇంటూ కన్వర్ట్ చేయండి. 5 1 జా 5 7 జా 4 7 జా
20. That's all. మీరు జాగ్రత్తగా చూస్తే మీకు ఈజీగా అర్థమవుతుంది. ఇక్కడ హోల్ నెంబర్తో మనం మల్టిప్లై చేయడం జరుగుతుంది. చూడండి ఒకసారి జాగ్రత్తగా. నెక్స్ట్ 3 into express as mixed fraction కూడా మార్చాలి. మల్టిప్లై చేయాలి, express as mixed fraction మార్చాలి. నెక్స్ట్ 3 into mixed fraction ప్రాపర్ మార్చండి. 5 5s are 25 plus 1 26. ఇవి రెండు ఒకే టేబుల్ తో డివిజిబుల్ అవ్వవు. సో మనకి 3 into 26 by 5. వెంటనే మనం ఏం చూడండి, సింపుల్ గా 3 తో మల్టిప్లై 3 6 18 1 3 2 6 plus 7 8 3 2 6 plus 1 7. నెక్స్ట్ ఇక్కడ 78 ని మీరు ఈ విధంగా కూడా చేసుకోవచ్చు. మనం సులభంగా చేయడానికి ప్రయత్నం చేద్దాం. ఫస్ట్ ఈ ప్రాబ్లం మనసులో చేస్తున్నాం. ఇప్పుడు చూడండి, 5 టేబుల్ 5 1 5 7 లో 5 సబ్ట్రాక్షన్ అయినట్టు 28 అంటే 2 పక్కన 8 28 ఈ 28 5 5s are 25 రిమైండర్ 3. సో ఈ విధంగా రాయొచ్చు. ఇది కంటే ఇది సులభంగా రాయాలి. రైట్. నెక్స్ట్ 5 into 6 4 24 plus 3 27. దట్ ఈజ్ ఈక్వల్, మీరు గమనించండి ఇక్కడ మీకు 5 into 27 రాశాను by 4. ఒకే టేబుల్ తో డివిజిబుల్ అవ్వలేదు కాబట్టి. నెక్స్ట్ 5 7 35 3 5 2 10 ఒక 3 13. దట్స్ ఆల్ by 4 3 12 15 4 3 12 3 3 by 4. దట్స్ ఆల్. చూడండి చాలా ఈజీగా మీరు చేయగలుగుతున్నారు. చూడండి సార్, లేకపోతే ఇది మనం ఈ విధంగా కూడా డివిజన్ చేసి మిక్స్డ్ ఫ్రాక్షన్ గా మార్చుకోవచ్చు. 7 into 4 2 8 plus 1 9 9 by 4. సో 7 into 9 by 4 that is equal to 63 by 4. That is equal to 4 1 4. Next 23 4 5s are 23 by 4. మీకు చూడండి తప్పే రైటా అని, మీకు తప్ప రైటా చెక్ చేసుకోవాలంటే 15 4 60 plus 3 63 by 4. That's all. 4 into 3 6 18 plus 1 19. నెక్స్ట్ చూడండి 19 4 76. That is equal to 3 2 6 16 3 5 15 1. ఓకే రైట్. మీరు క్రాస్ చెక్ చేసుకోండి. 25 3 75 plus 1 76 by 3. That's all. 4 3 12 plus 1 13 by 4 into 6. ఇప్పటిదాకా ఈ హోల్ నెంబరు ఈ డినామినేటర్ క్యాన్సిలేషన్ కాలేదు. ఇప్పుడు అవుతుంది చూడండి ఒకసారి. 2 3 2 2 సో 13 3 39 by 2. That's all. మిక్స్డ్ ఫ్రాక్షన్ 2 1 2 9 18 by 2. 5 3 15 15 plus 2 17 17 by 5. 5 3 15 plus 2 17 by 5 into 8. 17 8 136 136 by 5. That is equal to 5 2 10 5 7 35 1 by 5. చూడండి, ఇదే ఎక్సర్సైజ్ లో వచ్చిన ప్రాబ్లమ్స్ ఏంటంటే మామూలు ఫ్రాక్షన్ తో మల్టిప్లై చేయడం జరిగింది. ఇప్పుడు వచ్చేసి మిక్స్డ్ ఫ్రాక్షన్ తో మల్టిప్లై చేయడం జరుగుతుంది. దట్స్ ఆల్. ఏ ప్రాబ్లం 1 by 2 of 2 3 by 4 2 3 by 4. నెక్స్ట్ బి ఏలోనే 2 ప్రాబ్లం 1 by 2 of 4 2 by 9.
సో 1/2 ఇంటూ మిక్స్డ్ ఫ్రాక్షన్ ఇంప్రాపర్ ఫ్రాక్షన్ మార్చండి. 4 2 8, 8 plus 3 11, 11/4, 11/4. చూడండి 4 2 8, 8 plus 3 11, 11/4. దట్ ఇస్. చూడండి ఇప్పుడు ఫ్రాక్షన్ చూడండి, ఇక్కడ న్యూమరేటర్స్ ప్రొడక్ట్ ఆఫ్ న్యూమరేటర్స్ బై ప్రొడక్ట్ ఆఫ్ డినామినేటర్స్ అంటే ప్రొడక్ట్ ఆఫ్ న్యూమర్ 1 into 11 by 2 into 4. That is equal 11 1 ja 11, 2 4 ja 8. That's all. Next 1/2 y of half it into 9 4 ja 36 to 38, 38/9. ఇవి రెండు ఒకే టేబుల్ తో డివిజిబుల్ అవుతుంది. గమనించండి ఒకసారి. 2 1 ja 3 లో 2 పోతే 1 9, 9 1 into 1 into 9 by 1 into 19 by 1 into 9. That is equal to 19/9. That's all. మిక్స్డ్ ఫ్రాక్షన్ మార్చుకోవచ్చు మీ సులభం. 9 2 ja 18. That's all. ఇక్కడ కూడా చూడండి 1 8 3 ja ఇంకా 3 రిమైండర్ ఉంటుంది. 8 1 ja 8, 11 లో 8 సబ్ట్రాక్షన్ చేసినట్లు 3 ఉంటుంది. దట్స్ ఆల్. ఈ ప్రాబ్లం చూడండి 5/8 ఆఫ్ 3 5/6, 5/8 ఆఫ్ 9 2/3, 5/8 ఆఫ్ హాఫ్ అంటే ఇంటూ 6 3 ja 18, 18 plus 5 23, 23/6. So 5 3 ja 15, 1 5 2 ja 10, 1 11. That's all. Next 5/8 into 3 9s are 27, 27 to 29. Next 5 9s are 45, 4 5 2s are 10, 8 3s are 20. సో ఈ విధంగా మీరు ఏ ప్రాబ్లం అయినా సులభంగా చేయొచ్చు. నెక్స్ట్ విద్య అండ్ ప్రతాప్ వెంట్ ఫర్ ఏ పిక్నిక్. విద్యా ప్రతాప్ ఎదురెళ్ళారు. దేర్ మదర్ వాళ్ళ అమ్మగారు గేవ్ దెమ్ ఏ వాటర్ బాటిల్, వాళ్ళ వాటర్ బాటిల్ ఇచ్చింది. వాటర్ బాటిల్ కంటైన్డ్ కలిగి ఉంది 5 liters ఆఫ్ వాటర్ కలిగి ఉంది. విద్య కన్జ్యూమ్డ్ అని వినియోగించిన విద్య, ఈ విద్య అనే అమ్మాయి కన్జ్యూమ్ చేసింది. ఎంత చేసింది? 2/5 ఆఫ్ ద వాటర్. 2/5 ఆఫ్ ద వాటర్ అంటే చూసిన వెంటనే మీరు చేసుకోవాలి మనసులో. వైఫ్ ఆఫ్ 5 liters. దట్ ఈజ్ ఈక్వల్ 2/5 into 5, 5 1 ja 5. దట్ ఈజ్ ఈక్వల్ టు అంటే మీరు చెప్తున్నా అంటే 2 liters ఈ అమ్మాయి తాగింది. ఇంకా రిమైనింగ్ వాటర్ ఎంత తాగి ఉంటుంది? ఇంకా 3 liters ఉన్నాయి కదా, 3 liters ప్రతాప్ కన్జ్యూమ్డ్. ఓకే, హౌ మచ్ వాటర్ డ్రింక్ విద్య అంటే అదే. ఫస్ట్ ప్రాబ్లం ఏంటి? 2/5 ఆఫ్ 5 liters. దట్ ఈజ్ ఈక్వల్ 2/5 into 5. సో 5 liters. నెక్స్ట్ వాట్ ఫ్రాక్షన్ ఆఫ్ ద టోటల్ క్వాంటిటీ ఆఫ్ వాటర్ డ్రింక్ ప్రతాప్. ఇక్కడ 2 పద్ధతులు ఉన్నాయి. ఫస్ట్ ఫ్రాక్షన్ అనుకోవాలంటే ఏం చేయాలి? మొత్తం ఫ్రాక్షన్ 1 కాబట్టి దాంట్లో విద్య కన్జ్యూమ్ చేసింది ఎంత? 2/5. దట్ ఈజ్ ఈక్వల్ 5 1 ja 5 minus 2. దట్ ఈజ్ ఈక్వల్ 3/5. ఇంకో పద్ధతి ఏంది? ఎన్ని లీటర్లు? 5 liters, మొత్తం టోటల్ 5 liters వాళ్ళ అమ్మగారు ఇచ్చారు. సో 2 liters విద్య కన్జ్యూమ్డ్ చేశారు. సో రిమైనింగ్ లీటర్స్ వచ్చేసి 3 liters వాటర్ ఉంది. సో మొత్తం టోటల్ వాటర్ ఎంత? 5. 3/5 ఈజ్ ఏ ఫ్రాక్షన్. దాట్స్ ఆల్. మీకు ఎలా కావాలంటే అలా చేద్దాం. స్టెప్స్ ఇవ్వండి. నెక్స్ట్ స్టెప్స్ కోసం మీకు రాసి పెట్టండి. దాట్స్ ఆల్. మీకు ఇంతవరకు నీట్గా చాలా పిక్టోరియల్ గా చాలా పూర్తి ఎక్స్ప్లెనేషన్ తో చెప్పడం జరిగింది. నేను చెప్పిన వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, అవసరమైన వరకు షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.